భద్రాద్రి జిల్లా పెద్దగొల్లగూడెం బాలికల హాస్టల్లో ఓ మైనర్ బాలికను వేధించిన వ్యక్తిపై పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేశారు. సాగబోయిన బాలరాజు అనే నిందితుడు పాఠశాలకు వచ్చి బాలికపై వేధింపులకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా బాలిక బయటకు వెళ్లిన విషయం గుర్తించలేదని ఆరోపించారు. ఒక టీచర్ బాలికను స్కూల్ వద్దకు తీసుకువచ్చి కుటుంబ సభ్యుల సమక్షంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు గతంలో కూడా మైనర్లపై అఘాయిత్యాలు చేశాడని స్థానికులు తెలిపారు. ఇక బాలిక కుటుంబాలు, పాఠశాల అధికారులు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. భద్రాద్రి జిల్లా పెద్దగొల్లగూడెం బాలికల హాస్టల్లో ఓ మైనర్ బాలికను వేధించిన వ్యక్తిపై పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేశారు. సాగబోయిన బాలరాజు అనే నిందితుడు పాఠశాలకు వచ్చి బాలికపై వేధింపులకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా బాలిక బయటకు వెళ్లిన విషయం గుర్తించలేదని ఆరోపించారు. ఒక టీచర్ బాలికను స్కూల్ వద్దకు తీసుకువచ్చి కుటుంబ సభ్యుల సమక్షంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక నిందితుడు గతంలో కూడా మైనర్లపై అఘాయిత్యాలు చేశాడని స్థానికులు తెలిపారు. బాలిక కుటుంబాలు, పాఠశాల అధికారులు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్, అప్డేట్స్ ఏంటి? థాంక్యూ దేవిక. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం పెద్దగొల్లగూడెం బాలికల వసతి గృహానికి చెందినటువంటి ఓ మైనర్ బాలికను అదే ప్రాంతానికి చెందినటువంటి నాగరాజు అనేటువంటి వ్యక్తి ఈ యొక్క బాలికపై అఘాయిత్యానికి పాల్పడుతున్నట్టుగా తెలుసుకున్నటువంటి చుట్టుపక్కల వారు వెంబడించడంతో ఆ యొక్క బాలుడు నిందితుడు పారిపోతున్నటువంటి క్రమంలో పట్టుకొని పోలీసులకు అప్పగించినటువంటి నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు, బాలిక తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క పోలీస్ స్టేషన్, దమ్మపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో ఆ నిందితుడి పైన యొక్క పోక్సో కేసు కూడా నమోదు చేసినటువంటి సందర్భం ఉంది. ఇతను గతంలో కూడా ఓ మైనర్ బాలిక పైన, అలాగే పిన్నమ్మ వరుసకు అయినటువంటి ఓ మహిళ పైన కూడా ఇలాంటి ఘటనలకు పాల్పడినట్టు ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శ్రీనివాస్.